హాయ్ అండి. ఇక్కడ మా మమ్మీ అయితే బ్లెస్సీ పాప కోసం డ్రై ఫ్రూట్స్ రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. నేను ఆ వీడియో మిస్ అయ్యింది. అలాగే వీటితో పాటు రాగి పౌడర్ ఉంటుంది కదా, అది కూడా మిక్స్ చేసుకోవచ్చు. నార్మల్ రాగి పౌడర్ కాదు, ఇది మొలకెత్తిన రాగులు. బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని బాగా మిక్సీ వేసి పొడిలా చేసుకున్న తర్వాత రాగి పౌడర్ ఉంటుంది కదా, అది కొద్దిగా అందులో వేసుకొని బాగా సాల్ట్ అలాగే జీలకర్ర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇది మొత్తం కలిసే దానికోసం మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ పట్టించుకున్నాక ఒక పైన పౌడర్ లాగా అయితే వస్తుంది. అది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. మన రాగి జావ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ అయితే వేసానండి బ్లెస్సీ కోసం. అంటే స్టార్టింగ్ కదా, తింటుందో తిందా అని నేను 2 స్పూన్స్ అయితే వేసాను. ఇది బాగా మరిగించుకోవాలి. పచ్చివాసన అంతా పోయేదాకా బాగా మరిగిన తర్వాత బాయిల్ అవుతుంది కదా. మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.